మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హెడ్ క్వార్టర్స్ లో విఆర్లా ఉన్న సీనియర్ ఐపీఎస్ల విషయంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలను గుర్తించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్లు కుట్రలు చేస్తున్నట్లు నిర్ధారించారు. వైసీపీ పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని కొందరి అధికారులకు సూచనలు చేశారు. అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరు నిర్వహిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పెద్దలపై కేసుల విషయంలో డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో నిన్న సాయంకాలం దాదాపుగా 16 మంది సీనియర్ అండ్ జూనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా విఆర్ లో వెయిటింగ్ లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా రికార్డులో సంతకాలు చేసి అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విఆర్ లో ఉన్నప్పటికీ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయలేదని నిన్న 16 మందికి మెమోలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. తాజాగా వారిని విఆర్ లోకి పంపడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, వాళ్ళు ఇప్పటిదాకా కార్యాలయానికి రాకుండా ఏం చేస్తున్నారనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహార శైలిపై ఇంటెలిజెన్స్ రహస్యంగా విచారణ చేపట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పలు విభాగాలకు సంబంధించి ముఖ్యంగా మద్యం, ఇసుక, దీంతో పాటుగా మైనింగ్, అలాగే రెవెన్యూకు సంబంధించి అనేక అంశాల విచారణ చేపడుతున్న సమయం కనిపిస్తా ఉంది. దాంట్లో కొన్ని కేసులను సిఐడికి కూడా అప్పగించింది. ఆ డేటా అంతా కూడా వైసీపీకి చేరవేయడంతో పాటు కేసుల గ్రాడ్యుటీ తగ్గించాలని చెప్పి పలువురు పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.